డాక్టర్ హరిరవ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఎగ్జామ్ ఫియర్ గురించి మాట్లాడుతున్నాను. సాధారణంగా ఎగ్జామ్స్ అంటే ఎవరికైనా భయం ఉంటుంది. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ రాయవచ్చు, లేదా సాధారణమైనటువంటి వారి స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ నిర్వహించేటువంటి పరీక్షలు అంటే కూడా ఎంతగానో భయపడతారు. పరీక్షలు భయం అనేది ఒకదానికొకటి కండిషనింగ్ అయి ఉంటుంది. ఎవరికైనా భయం అనేది పరీక్షలు అంటే ఉంటుంది. అయితే ఈ భయం లేకుండా పరీక్షలు రాస్తే వారు అత్యున్నతమైనటువంటి ర్యాంకులు సాధించడానికి, మంచి మార్కులు సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ భయం అనేది ఎలా వస్తుంది, దాని గల కారణాలను విశ్లేషిస్తూ నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. సాధారణంగా భయం అనేది ప్రధానంగా మనకు 7 కారణాల వల్ల భయం ఏర్పడుతుంది. ఈ 7 కారణాలు ఎవరెవరికైతే ఉన్నాయో వారు ఆ కారణాలని విశ్లేషించుకొని వాటి నుంచి బయటికి వచ్చినట్లయితే అవే మనకు పరిష్కార మార్గాలుగా కనిపిస్తాయి. కాబట్టి ఈ వీడియో పూర్తిగా వినండి. అదేవిధంగా భయం అనే దాని గురించి కేవలం ఇది విద్యార్థుల కొరకే ఉన్నది అని విద్యార్థులు మాత్రమే చూడాలని అనుకోకండి. తల్లిదండ్రులు మరియు గురువులు కూడా దీన్ని వినడం ద్వారా వారి పిల్లల కోసం వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు చేయడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎవరి భయం కారణం ఎక్కడ ఉందో తెలియదు. అన్ని రకాల కారణాలు మనం తెలిసి ఉండాలి. అప్పుడు పిల్లల యొక్క భవిష్యత్తును మనం తీర్చిదిద్దడానికి మన వంతు కర్తవ్యం చేసిన వాళ్ళం అవుతాము. కేవలం అందరికీ అర్థం కావు కొన్నిసార్లు. ఎందుకు భయపడుతున్నాను వాళ్ళు అర్థం కాకుండానే ఎగ్జామ్స్ అంటే నాకు భయం అలా భయపడుతూనే ఉంటారు. వాటికి ఎటువంటి పరిష్కారాలు చూపించే పరిస్థితి వారికి రాదు. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ పిల్లల్ని మీరు ఎంతగానో తీర్చిదిద్దడానికి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడము, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. నా వీడియోలో ఎప్పుడైనా కానీ మీకు అద్భుతమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తుంటాను. మనిషి యొక్క జీవన విధానానికి మరియు ఆరోగ్యానికి సంబంధించి మరియు మానసిక సమస్యల గురించి మరియు మెదడు యొక్క గొప్పతనం గురించి మీకు తెలియజేస్తూనే ఉంటాను. కాబట్టి నా వీడియోస్ మిస్ కాకుండా ప్రతిరోజు చూస్తూనే ఉండండి. ఇక విషయంలోకి వస్తే భయం అనేది 7 ప్రధానమైన కారణాలు. చూడండి, చాలామంది విద్యార్థులు వారి యొక్క పుస్తకం తెరవాలంటే కూడా భయపడతారు. అలా పుస్తకం తెరవకుండా చదువుకోకుండా ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఎంతోమంది ఉంటారు. ఒక్కోసారి స్కూల్ అంటే భయపడి స్కూల్ మానేసినటువంటి సందర్భాలు ఉంటాయి. పరీక్షలు అంటే భయపడి పరీక్షలు రాయకుండా స్కూల్కి వెళ్లకుండా మానేసిన వాళ్ళు ఉంటారు. ఎగ్జామ్ హాల్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు. ఇన్విజిలేటర్ని చూడగానే భయపడతారు. స్పాట్స్ని చూడగానే భయపడతారు. వారు పూర్తిగా వారు ఎటువంటి తప్పు చేయకుండా ఒక రకమైన భయం ఏర్పడి వారు మార్కులు తక్కువ వచ్చే విధంగా పరీక్షలు రాసి ఒక్కోసారి ఫెయిల్ కూడా అవ్వడం జరుగుతుంది. ఇటువంటి కారణాలకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే భయం. సో ఈ భయం అనేది ఎందుకు ఏర్పడింది, దీన్ని ఎవరు నేర్పుతున్నారు? చిన్నప్పటి నుంచి భయం అనేది నేర్పడం వల్ల పిల్లలు ఈరోజు ఎగ్జామ్స్ అంటే భయం ఏర్పడుతుంది. చూడండి, ఒక జీవన మరణ సమస్యలా తయారైపోయింది పరీక్ష అంటే. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎటువంటి ఎగ్జామ్సే కానీ ఒక జీవన మరణ సమస్యగా తయారైంది. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మనం మరణం వచ్చినప్పుడు కూడా భయపడనటువంటి సందర్భంగా అలాంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకోవాలి. కానీ చిన్న పరీక్షలకే మనం భయపడుతున్నామంటే ఈ పరీక్షలవి కేవలం మన జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడే అనే విషయాన్ని మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ చిన్న పరీక్షలకే భయపడితే మన జీవితంలో జరిగే అనేక పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం నిరంతరం భయపడుతూనే ఉంటాము. కాబట్టి ఈ భయాన్ని మనం ఎలా అధిగమించాలనే విషయాలు ఈరోజు మనం చర్చిద్దాం. సో చూడండి, విద్యార్థులు సాధారణంగా భయం అనేది ఎందుకు వస్తుందంటే వాళ్ళు సంపూర్ణంగా చదవరు. సో పుస్తకాలన్నీ అసంపూర్ణంగా చదవడం జరుగుతుంది. వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోరు, సిలబస్ని పూర్తిగా చదువుకోరు. అదేవిధంగా కొన్ని టాపిక్స్ని వదిలేస్తారు. వీటిని తర్వాత చదువుదాం అలాగే వదిలేస్తారు. సో అటువంటి టాపిక్స్ని ముందుగానే నిర్ధారించుకొని ఏవైతే హార్డ్గా ఉంటాయో, ఏవైతే అర్థం కావో అటువంటి టాపిక్స్ని వాటికి ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించాలి. వీళ్ళ యొక్క పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. తీరా ఎగ్జామ్ వచ్చేంత వరకు కూడా ఈ హార్డ్ టాపిక్స్ని ఎవరు టచ్ చేయరు. సో కాబట్టి వీటికి ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించి మీకు గురువు చేత వాటిని స్పెషల్గా చెప్పించుకొని వాటిని చదవడం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల ఒక ప్రణాళిక వేసుకొని చదవడం వల్ల మనకి ఎగ్జామ్స్ ఒక నెల రోజు ముందు ఉండగానే మనం పూర్తి సబ్జెక్ట్ని చదవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా రోజువారీగా ఏ రోజు సబ్జెక్ట్ని ఆ రోజే చదువుకుంటే మనకు ఎక్కువగా బర్డెన్ ఉండదు. సో ఎవరైతే అసంపూర్ణంగా చదువుతారో వారికి భయం మొదటవుతుంది. సో కాబట్టి ఈ భయాన్ని కోల్పోవాలంటే ఎవరైతే మొదటి వ్యక్తి చేయాల్సిన మొదటి పని ఏమిటంటే మనం సంపూర్ణంగా చదవాలి. ఏదైనా టాపిక్ని సంపూర్ణంగా చదవాలి, డైలీ చదవాలి. ఎటువంటి హార్డ్ టాపిక్స్ను వాటిని అర్థం చేసుకొని చదువుకోవాలి. ఈ యొక్క నియమాన్ని పాటించినట్లయితే, ఈ యొక్క సంపూర్ణతని సాధించినట్లయితే మనం భయం నుంచి బయటపడవచ్చు. ఎవరైతే అసంపూర్ణంగా చదువుతారో, అయ్యో ఈ సబ్జెక్ట్ చదవలేదు, నేను ఆ క్వశ్చన్ చదవలేదు, ఈ క్వశ్చన్ వస్తుంది మన భయం స్టార్ట్ అయ్యి ఎగ్జామినేషన్ హాల్లో భయం ప్రారంభమవుతుంది. ఇక రెండో విషయం, కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా చదువుతుంటారు. అంటే ఎక్కువ చదువుతారు. ఇక కఠినమైన ప్రశ్నలు ఎటువంటి ప్రశ్నకైనా నేను సమాధానం చెప్పాలని ఎక్కువ సబ్జెక్ట్ చదవడం వల్ల కూడా ఎక్కువగా మర్చిపోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్కు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాని నేను పుస్తకం మొత్తం చదువుతాను, ప్రతి ప్రశ్న నాకు రావాలని చదవడం వల్ల అర్థం లేకుండా కొంతమంది బ్యాడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా మతిమరుపు వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చదువుకోవాలి బ్యాడ్ చేసే కంటే. అదేవిధంగా ఎక్కువగా చదవకుండా తక్కువ చదువుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోవాలి. ఆ తర్వాత ఇంకా సమయం ఉంటే
అనుకుంటే రెండవ వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మూడో విషయం, కొందరు కాంపిటేటివ్ స్పిరిట్తో చదువుతారు, బాగా ఎదుటి వ్యక్తిని పోటీతత్వంతో చదువుతారు. ఇలా పోటీతత్వం వల్ల ఏమవుతుందంటే మనకు ఒకటి జెలస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే జెలస్ ఏర్పడుతుందో మన యొక్క మెమరీ పవర్ తగ్గుతుంది. ఎవరో ఎదుగుతున్నారనో, ఎవరికో ఎక్కువ మార్కులు వస్తాయనో మనం చదవకూడదు. కేవలం మన కాంపిటీషన్ ఎప్పుడైనా కానీ మన పుస్తకాలే కావాలి. మనం ఏ క్వశ్చన్స్ అయితే చదువుతున్నామో, ఎన్ని క్వశ్చన్స్ చదవాలనుకుంటున్నామో అవే మన కాంపిటీషన్ కావాలి. కానీ ఎవరో ఒక వ్యక్తి కోసం మనం చదవకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండొద్దా అంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, కానీ నీ కోసం నువ్వు చదువుకో, నీ సబ్జెక్ట్ని నువ్వు చదువుకో, నీ సబ్జెక్ట్లో థరోనెస్ తీసుకొచ్చుకో. ఆటోమేటిక్గా నీకే ఒక నాలెడ్జ్ ఏర్పడుతుంది. నువ్వు ఎగ్జామ్స్ అంటే భయం లేకుండా రాయగలుగుతావు. ఎవరో బాగా రాస్తున్నారనో, ఎవరో బాగా చదువుతున్నారో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు భయం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఎవరికి ర్యాంక్ వస్తుంది, ఎవరికి మార్కులు వస్తున్నాయి, ఎవరికి సీట్ వస్తుంది అని ఆలోచన చేయకూడదు. కేవలం మీకు మాత్రమే చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇక నాలుగో విషయం, కొందరు అతి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అతి విశ్వాసం అంటే వారు అసలు చదవరు. ఎగ్జామ్స్ 2-3 నెలలు ఉందనగానే చదవడం ప్రారంభిస్తారు. సో ఈ కాలంలో వాళ్ళు ఫ్రెండ్స్ తోటి ఆటలు ఆడుకోవడం కానీ, బ్రౌజింగు, నెక్స్ట్ సినిమాలు చూడడం, ఇలాంటి అనేక రకాల ఆటలతోటి వాళ్ళు సమయాన్ని వృధా చేస్తారు. తీరా సమయం వచ్చేసరికి వాళ్ళు 2 నెలల ముందు పుస్తకాలన్నీ ముందర వేసుకొని ఒక టైం టేబుల్ పెట్టుకొని రాత్రికి రాత్రి చదవడం. దీన్ని క్రామింగ్ అంటాం. అంటే రాత్రి చదివేదో సాధించాలనుకుంటారు. ఇలా చేయకూడదు. వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది, కానీ తీరే సమయం వచ్చేసరికి టెన్షన్ గురవుతారు. కాబట్టి ఎవరైనా ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. రోజు సబ్జెక్ట్ని రోజు చదువుకోవాలి, నిరంతరం చదువుతూనే ఉండాలి. రోజు 2 గంటలు 3 గంటలు చదివినా చాలు, అలా అలవాటు చేసుకోవాలి. అంతేగాని రాత్రి చదవాలి నేను అనుకొని చదవడం ప్రారంభించకూడదు. వీరు కూడా యాంగ్జైటీకి గురవుతారు. ఇక 4వ విషయం ఏమిటంటే, ఇక్కడ పిల్లలకు ఆత్మన్యూనత ఉంటుంది. అయ్యో, మా తల్లిదండ్రులు నా కోసం ఎంతగానో ఖర్చు పెడుతున్నారు, వీళ్ళని నేను సాటిస్ఫై చేయగలుగుతానా, నేను ర్యాంక్ సాధించగలనా, నా తల్లిదండ్రుల యొక్క ఆలోచనని, ఆశయాన్ని నేను నెరవేర్చగలనా అనుకుంటారు. టీచర్ల ముందు నా పరువు పోతుందేమో, స్నేహితుల ముందు నా పరువు పోతుందేమో, నా బంధువుల ముందు పరువు పోతుందేమో, ఇలా ఆలోచిస్తారు. సో మీరు ఎవరి గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే ఇది చదువు నీది. నీకు ఎంత శక్తి ఉంది, ఎంత సామర్థ్యం ఉందో అదే నువ్వు సాధించగలవు. తల్లిదండ్రులు నీ కోసం ఖర్చు పెడతారు, ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ. అదేవిధంగా నువ్వు పెద్ద అయిన తర్వాత, ఉద్యోగం సంపాదించిన తర్వాత తల్లిదండ్రులకు నువ్వు సేవ చేయడం జరుగుతుంది. నువ్వు వాళ్ళని ఆర్థికంగా ఆదుకోగలుగుతావు. అంతేకాని ఎవరి టైంలో వారు పని చేస్తున్నారు. అంతేగాని నా తండ్రి నాకు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చాలని అనుకోవద్దు. ఎవరి ఆశయాన్ని నెరవేర్చడానికి నువ్వు చదవద్దు. నీ ఆశయాన్ని నెరవేర్చడానికి నువ్వు చదువుకో. నీ యొక్క శక్తి, నీ యొక్క కెపాసిటీ ఏంది అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. నీ సామర్థ్యానికి అనుగుణంగా నువ్వు చదవడం ప్రారంభించాలి, కానీ ఎవరి సామర్థ్యాన్ని నువ్వు బేరీజ్ వేసుకొని చదువుకోవద్దు. దీనివల్ల కూడా మనం యాంగ్జైటీకి గురవుతాము. కాబట్టి ఈ ఎగ్జామ్ యొక్క ఫియర్ రావడానికి ప్రధానమైన కారణాలు ఇదొకటి. సో దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా కొందరు సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారంటే వాళ్ళు చాలా చదువుతారు, ప్రతి సబ్జెక్ట్ని పూర్తిగా చదివేస్తారు. వాళ్ళకి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి, కానీ తీరా ఎగ్జామ్ టైం రాగానే నేను అన్ని మర్చిపోతానేమో అని భయపడడం ప్రారంభిస్తారు. సో ఇలా భయపడడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే కానీ 1 సెకండ్ భయపడితే అది 60 సెకండ్ల టైంని మింగేస్తుంది. అదేవిధంగా 60 సెకండ్లు మీరు భయపడితే అది 60 నిమిషాలని మింగేస్తుంది. అంటే చూడండి, 1 గంట సమయం పోయిందంటే ఎగ్జామ్ హాల్లో ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోండి. ఎప్పుడైనా కానీ మనం చదివేటప్పుడు కానీ చదివిందంతా గుర్తుంటుంది. ఖచ్చితంగా నేను ఎగ్జామ్ రాయగలుగుతాను ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలి. అంతేకాని నేను టెన్షన్ పడతాను, నాకు మర్చిపోతాను ఎప్పుడైతే మీరు అనుకుంటారో, మీ యొక్క సబ్ కాన్షియస్కి మీరు ఆ సిగ్నల్ ఇస్తున్నారు. మీరు చదివినంత గుర్తుంటుంది అనుకోండి, మీకు గుర్తుంటుంది. అంతేకాని మర్చిపోతాను అని ఎప్పుడు అనుకోకూడదు. కాబట్టి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఈ యొక్క నియమాలు పాటించాలి. మనసులో చెప్పుకోవడం జరగాలి. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే అది అలాగే మీకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఎప్పటికీ మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని, నేను చదివినంత గుర్తుంచుకున్నాను, రాస్తాను ఎగ్జామ్స్ ఖచ్చితంగా, నేను ఎటువంటి భయం లేకుండా పూర్తిగా నాకు గుర్తుంటుందని చెప్పుకోవడం జరగాలి. ఇది సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇలా చేస్తుంటారు. సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ప్రతిరోజు నిత్యము దీర్ఘశ్వాస వ్యాయామం చేస్తుండాలి, పాజిటివ్ థింకింగ్ చేస్తుండాలి. వాళ్ళు అద్భుతంగా రాణించగలరు. ఈ భయం నుంచి వారు త్వరగానే బయటపడగలరు. మరికొందరు ఏం చేస్తారంటే నిందిస్తుంటారు ఒక టీచర్ను, మాకు సిలబస్ సరిగ్గా చెప్పలేదనో, లేకుంటే నాకు ఈ హాస్టల్ ఇష్టం లేదు, నేను ఇందులో చదువుతున్నాను, మా తల్లిదండ్రుల కొరకే చదువుతున్నాను అనుకొని వాళ్ళు ఏదో చదువుతుంటారు. తీరా ఎగ్జామ్ టైం వచ్చేసరికి టెన్షన్ గురవుతుంటారు. కాబట్టి ఎవరిని నిందించకూడదు. నీ కొరకే నువ్వు చదవడం ప్రారంభించు. ఒకవేళ నీకు అంత ఇష్టం లేకుంటే అది పూర్తి స్థాయిలో వారికి, తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ వివరించండి. అంతేగాని మీ యొక్క సమయాన్ని, డబ్బుని వృధా చేయకుండా మీరు చివరికి ఎవరినో నిందిస్తూ మీరు జీవితాన్ని కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి సందర్భాల్లో కూడా తీరా మీరు వేరే వాళ్ళకు కూడా డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎప్పుడైనా మీ మనసులో ఏముందో అది ఖచ్చితంగా చెప్పండి. అంతేకాని ఇతరులను నిందించడం కానీ, టీచర్లని సిలబస్ కాలేదనో, అందువల్ల నేను ఫెయిల్ అయ్యాను, అందువల్ల నేను చదవలేకపోతున్నాను అనుకుంటూ సమయాన్ని వృధా చేయకూడదు. సో ఇలాంటి రీజన్స్ అన్ని మనం దృష్టిలో ఉంచుకొని
ఎగ్జామినేషన్ హాల్లో కానీ భయపడకుండా ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైనా ఎగ్జామినేషన్ హాల్లో మీకు భయమైనప్పుడు దీర్ఘ శ్వాస వ్యాయామం చేయాలి. దీన్ని ప్రాణాయామాన్ని కూడా అనొచ్చు. అనులోమ విలోమ ఒక 2-3 సెకండ్లు మీరు చేయడం, దీర్ఘంగా గాలి తీసుకొని వదిలిపెట్టడం జరగాలి. అప్పుడు బ్రెయిన్కు ఆక్సిజన్ సర్క్యులేషన్ ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల మీ మెదడు ఎంతో చురుకుగా పనిచేస్తుంది. మీరు ఎగ్జామ్ రాసే ముందు కూడా ఒక నిమిషం 2 నిమిషాలు ప్రశాంతమైన మనసును కలిగి ఉండాలి. మీరు ఒక 2 గంటల ముందు కానీ ఎటువంటి పుస్తకంలో ఉన్న ఎటువంటి ప్రశ్న కూడా చదవకుండా, ఎటువంటి ఎగ్జామ్స్ ముందు మీరు టెన్షన్ పడుతూ చదవకూడదు. ఒక 2-3 అవర్స్ ప్రశాంతంగా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. ఈ 2 గంటలు నేనేదో సాధిస్తానని చాలామంది చదువుతుంటారు. అలా ఎప్పుడూ చదవకూడదు. దానివల్ల వచ్చే లాభం ఏముండదు, నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ 2-3 అవర్స్ ఉండగా ప్రశాంతంగా ఉండండి, రిలాక్స్గా ఉండండి. ఎటువంటి భయానికి ఎగ్జామ్ హాల్లోకి మీరు ప్రశాంతంగా వెళ్ళండి. మీరు కూర్చొని ఎగ్జామ్ హాల్లో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ రాగానే తీసి రాయడం ప్రారంభించండి. అంతేకాని భయపడ మధ్యలో భయమైనప్పుడు మాత్రం వెంటనే రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేసుకోండి. నేను బాగా చదివి ఉన్నాను ఆల్రెడీ, నేను ఖచ్చితంగా రాయగలను. ఈ ఒక్కసారి భయపడితే నేను ఇంకా పూర్తిగా ఎగ్జామ్ రాయలేను. కాబట్టి భయం అనేది నాకు ఉండకూడదని మనసుకు చెప్పుకోండి. అండ్ ప్రతిరోజు రాత్రి చదువుకునే ముందు కూడా నేను ఎంతగానో చదువుకున్నాను, అద్భుతంగా నేను పరీక్ష రాయగలను ఊహించుకోండి, ఇమాజినేషన్ చేయండి. అదేవిధంగా పడుకునే ముందు దీర్ఘశ్వాస వ్యాయామం చేసుకుంటూ రిలాక్స్గా ఉంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో కూడా మీరు అద్భుతంగా ఎగ్జామ్ రాసినట్టుగా గుర్తుపెట్టుకుని అది మీరు ఎగ్జామ్ రాసే టైంలో కూడా మీకు అన్ని విషయాలు గుర్తుకొచ్చేటట్టు చేస్తుంది. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని మీరు పరీక్షలు మంచిగా రాయడానికి ప్రయత్నం చేయండి. రాబోయే కాలము ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు మరియు ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాను. చూస్తూనే ఉండండి నా వీడియోస్, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.